ఒక రాజ్యంలో రాజు తన సభలో మంత్రుల్ని ఒక 3 క్వశ్చన్స్ అడిగారనమాట. అవేంటంటే మొదటిది ఏంటంటే, మనకి ఏది చాలా అవసరమైంది, అత్యవసరమైంది, ఏది లేకుండా మనం ఉండలేము అని అడిగారు. దానికి తెనాలి రామలింగడు లేచి మనకన్నిటికంటే గాలి, నీరు, ఆహారం, నీడ ఇవే చాలా ముఖ్యమైనవి అని చెప్పారు. రెండో క్వశ్చను, ఏది మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అడిగారు. దానికి తెనాలి ఆరోగ్యం, అది లేకపోతే మనం ఏది చేయలేము, సో ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పారు. మూడోది, ఏ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడాలి అని మూడో క్వశ్చన్ అడిగారు. దానికి తెనాలి మాట అనేదాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి అని చెప్పారు. దానికి రాజు మాటని జాగ్రత్తగా వాడడం అంటే ఏంటి, ఏమవుతుంది, అది వాడకపోతే ఏమవుతుంది, అది ఎలా కరెక్ట్ అవుతుంది అని రాజు క్వశ్చన్ చేశారు. అప్పుడు తెనాలి, ఏంటి మీరు నన్నే ఇలా క్వశ్చన్ చేస్తున్నారు, మీరు అడిగినందుకు నేను చెప్పాను, వినాలి, ఇలా నన్ను తిరిగి క్వశ్చన్స్ అడగకూడదు అని తెనాలి తిరిగి సమాధానం చెప్పాడు. రాజుకు వెంటనే చాలా కోపం వచ్చింది. వెంటనే ఇతన్ని తీసుకెళ్ళి బంధించండి అని చెప్పి శిక్ష వేశాడనమాట. అప్పుడు తెనాలి నవ్వి, చూశారు కదా మాట ఎంత విలువైందో, జాగ్రత్తగా వాడాలో, జాగ్రత్తగా వాడకపోతే ఎంత పరిణామాలు సంభవిస్తాయో ఒక్క నిమిషంలో, అందువల్ల మాట చాలా జాగ్రత్తగా వాడాలి అని సమాధానం ఇచ్చారు. అందరూ చప్పట్లతో వాళ్ళ హర్షాన్ని వ్యక్తం చేశారు.